బులెటిన్ మీడియా ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 వచ్చేసింది. అయితే 2025లో వచ్చినటువంటి సినిమాల గురించి వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉంది, ముఖ్యంగా మంచి కలెక్షన్స్ వచ్చినటువంటి సినిమాలు ఏంటి, ఆ సక్సెస్కి కారణాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. ఈ విషయాలు తెలియడానికి మన స్టూడియోకి వచ్చారు సీనియర్ జర్నలిస్ట్, అలానే ఫిలిం క్రిటిక్ అప్పాజీ ధీరజ్ గారు. వారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా ఈ యొక్క సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. అప్పాజీ గారు, 2025 అయిపోయింది. అసలు ఫుల్గా వచ్చేసి మనం 2025 తెలుగు సినిమా పరిశ్రమకి ఎలా ఉందంటారు? అంటే మిక్స్డ్ ఇదన్నమాట. అంటే బాగా ఎక్స్పెక్టేషన్తో వచ్చిన సినిమాలేమో డిసప్పాయింట్ చేశాయి. ఓకే. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినటువంటి కొన్ని చిన్న సినిమాలు ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కానీ, కోర్ట్ కానీ, మొన్న వచ్చినటువంటి రాజు వెట్స్ రాంబాయి, ఇటువంటి సినిమాలు సర్ప్రైజ్ హిట్స్ అయ్యాయి. ఓకే. కొన్ని బాగా అంచనాల మధ్య, అంటే ఈ సినిమా డెఫినెట్గా ఈ హీరోకి కంబ్యాక్ మూవీ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసినటువంటి సినిమాలు డిసప్పాయింట్ చేశాయి. ఉదాహరణకి రవితేజ మాస్ జాతర. అవును. రవితేజ 75వ సినిమా. ధమాకా తర్వాత హిట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి రవితేజ ఈ సినిమాతో మంచి హిట్ కొట్టేలా ఉన్నాడని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఆ సినిమా డిసప్పాయింట్ చేసింది. అలాగే ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ పోతినేని, అతను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఇస్మార్ట్ శంకర్ తర్వాత అతనికి సరైన హిట్ లేదు. సో ఈ సినిమాతో మళ్ళీ డెఫినెట్గా హిట్ కొడతాడని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అలాగే ఆ సినిమాకి చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి. అయినా సరే ఆ సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. అలాగే విజయ్ దేవరకొండ కింగ్డమ్ కూడా, విజయ్ దేవరకొండకు కూడా సేమ్ పరిస్థితి. చాలా రోజులుగా అతనికి సరైన హిట్ లేదు. తర్వాత ఫ్యామిలీ స్టార్ డిసప్పాయింట్ చేసింది. తర్వాత ఈ సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది. అలాగే నితిన్ కూడా చాలా రోజులుగా హిట్ లేదు. అతని సినిమా కూడా తమ్ముడు సినిమా డిసప్పాయింట్ చేసింది. అలాగే సిద్ధు జొన్నలగడ్డ 2 సినిమాలు వచ్చాయి. 2 సినిమాలు కూడా డిసప్పాయింట్ చేశాయి. ఒకటి జాక్ అని ఒకటి, రెండోది తెలుసు కదా అని ఒకటి. సో ఈ విధంగా చాలామంది, అంటే ఎవరైతే హిట్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా హిట్ రాని పరిస్థితుంది. కొన్ని సర్ప్రైజ్ హిట్స్ లాగా కొన్ని చిన్న సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అయితే ఇప్పుడు వరల్డ్ వైడ్గా మనం గ్రాస్ చూసుకుంటే సార్, మనం చూసుకుంటే ఇప్పుడు మహావతార్ నరసింహ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంది సార్. హైయెస్ట్ గ్రాస్ వచ్చేసింది. దానికి వచ్చేసి 325 కోట్లు గ్రాస్ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే వరల్డ్ వైడ్ మన తెలుగు దాన్ని మనం తెలుగు సినిమా కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదంటారా? అంటే తెలుగులో వచ్చింది డబ్బింగ్ సినిమా. బేసిక్గా ఇది కన్నడ సినిమా. ఓకే. బాంబే ఫిల్మ్స్ వాళ్ళ సినిమా. అవును. ఎక్కువగా హిందీలో దీనికి కలెక్షన్స్ వచ్చాయి. కన్నడలో వచ్చాయి, హిందీలో బాగా వచ్చాయి. మన తెలుగులో కూడా పర్వాలేదు, బాగానే మంచి విజయం సాధించిన సినిమాగానే దీన్ని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే, అంటే ఎవరు ఆర్టిస్టులు ఎవరు లేకుండా గ్రాఫిక్స్ తోటి, విజువల్ ఎఫెక్ట్స్ తోటి రూపొందినటువంటి సినిమా ఈ రేంజ్లో విజయం సాధించడం అనేది ఒక సర్ప్రైజ్ అన్నమాట. అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే డివోషనల్ ఉన్నటువంటి సినిమా ఎక్కువ చూడటం ఒకటి, ఆ యొక్క గ్రాఫిక్స్ బాగుందని కూడా అన్నారండి. అవునవును. బడ్జెట్ కూడా చాలా తక్కువ, అంటే 30 to 50 crores బడ్జెట్ తీసారు. అవునవును. డివోషనల్ ఓరియంటేషన్తో వచ్చిన సినిమాలు డెఫినెట్గా మంచి విజయాలు సాధిస్తున్నాయి. కానీ అలానే అన్ని సినిమాలు సాధించట్లేదు కదా. అవునవును. అవును. సో ఇప్పుడు ప్రభాస్ది ఆదిపురుష్ ఉంది. ఆ సినిమా మరి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ రీచ్ అవ్వలేదు కదా. కన్నప్ప కూడా అలాగే మన బ్రహ్మాస్త్ర అని ఆ మధ్య వచ్చింది ఒక సినిమా రణబీర్ కపూర్ తోటి. ఆ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది కదా. సో డివోషనల్ బ్యాక్డ్రాప్తో వచ్చిన ప్రతి సినిమా హిట్ అవుద్దని కాదు, అన్ని పర్ఫెక్ట్గా కుదిరితే డెఫినెట్గా అవి హిట్ అవుతాయి. కొంచెం ఎడ్జ్ అయితే ఉంటుంది డివోషనల్లో, దీనికి ఎడ్జ్ ఉంది. ఇప్పుడు ఓవరాల్గా మనం అటు హిందీలో కానీ, మన తెలుగులో కానీ, మిగతా లాంగ్వేజ్లో కానీ ఈ డివోషనల్ టచ్తో వచ్చినటువంటి సినిమాలకి ఎక్కువ ఆదరణ ప్రేక్షకులు. అవును. ఇవన్నీ కూడా కాంతారా 2 కూడా చాలా మంచి హిట్స్. అయితే మనం ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇప్పుడు ఓజీ సంబంధించి ఓజీకి 300 కోట్లు గ్రాస్ వరల్డ్ వైడ్ గా వచ్చింది అనేది మనకున్న ఇన్ఫర్మేషన్. నిజంగా ఆ రేంజ్ హిట్ అయిందండి అది సినిమాని మనం అంత పెద్ద. అంటే ప్రొడక్షన్ హౌస్ డిక్లేర్ చేసింది, అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా 2025 ప్రత్యేకత ఏంటంటే, మన తెలుగు సినిమా కూడా ఒక 300 కోట్లు పైగా వసూలు చేసే స్టామినా మన తెలుగు సినిమాకు ఉందని నిరూపించినటువంటి సంవత్సరం అన్నమాట. ముందు అది సంక్రాంతికి వస్తున్న సినిమాతోటి ఓపెన్ అయింది 300 కోట్ల క్లబ్ అనేది. తర్వాత దాన్ని ఓజీ దాన్ని మించి 300ని మించి ఇంకొంచెం ఎక్కువగా
అంటే పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం 2025లో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలంలో 2 సినిమాలు వచ్చాయి. 2 సినిమాలు వచ్చినాయి. అవును, జనరల్గా అతను గత కొన్ని సంవత్సరాలుగా సినిమాకి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. అవును, ఇయర్స్ ఉన్నాయి, 2 years. కానీ ఇవేంటంటే ఎప్పుడో షూట్, ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడో స్టార్ట్ చేశారు, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల గ్యాప్ రావడం ఇవన్నీ జరిగి మొత్తం మీద ఆయన టైం ఇచ్చిన తర్వాత షూట్ చేసి అది ఫినిష్ చేశారు. ఈ 2 సినిమాలు జస్ట్ 2-3 నెలల వ్యవధిలో వచ్చాయి. అవును, హరిహర వీరమల్లు గ్రాస్ పరంగా ఎక్కువ కలెక్ట్ చేసిన ఆ సినిమాకి బడ్జెట్ అన్ని చూసుకున్నా అది కూడా ఉందండి, టాప్ 10 లో అది కూడా ఉంది. అదే గ్రాస్ పరంగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాబట్టి విపరీతమైనటువంటి ఓపెనింగ్స్ ఆ సినిమాకి వచ్చాయి. అది కొంచెం డిసప్పాయింట్ చేస్తే ఈ ఓజీ సినిమా మంచి విజయం చాలా పెద్ద విజయం సాధించింది. ఇక థర్డ్ పొజిషన్లో వచ్చేసండి, అది మీరు అన్నట్టుగా సంక్రాంతికి వస్తున్నాం, అప్ టు దాదాపు 300 కోట్లు వసూలు చేసిందంటే. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ సంక్రాంతికి మిగతా సినిమాలు తీసుకుంటే అవి అదర్ లాంగ్వేజ్ కూడా డబ్ కావడం జరిగింది, అన్ని కలిపి గ్రాస్ తీసుకోవచ్చు. కానీ సంక్రాంతికి వస్తున్నాం ఓన్లీ ప్యూర్లీ తెలుగులోనే మాత్రం తెలుగులో రిలీజ్ అయ్యి 300 కోట్లు రావడం అనేది నిజంగా అంటే ఆ సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, మన విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అవును, అలాగే డైరెక్టర్ అనిల్ రావుపూడి కెరీర్లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అవును, దిల్ రాజు బ్యానర్లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అవునా? అంతేకాకుండా ఆ బ్యానర్ని నిలబెట్టిన సినిమాగా కూడా దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దానికి ముందు రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ బాగా డిసప్పాయింట్ చేసింది, బాగా నష్టాలకు గురి చేసింది. ఇది మనం చెప్పడం కాదు, వాళ్ళే చెప్పారు. దిల్ రాజు వాళ్ళ బ్రదర్ శిరీష్ వాళ్ళే చెప్పారు, ఇది సంక్రాంతికి వస్తున్నా లేకపోతే మా బ్యానర్ పరిస్థితి మరోలా ఉండేది అని అనిల్ రావుపూడిని ప్రశంసిస్తూ చెప్పడం జరిగింది. సో ఆ విధంగా కూడా ఈ సినిమాకి ఒక ప్రత్యేకత చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ప్రమోషన్స్ వాల్యూని తెలియజేసినటువంటి సినిమాగా కూడా దానికి ఒక ప్రత్యేకత ఉంది. అవును, ఇంకోటి వెంకటేష్ గారు ప్రమోషన్స్ కి ఎక్కువ రారు, పెద్ద ఇంట్రెస్ట్ చూపిరు అని చెప్పేసి అనేది ఒక అపవాదత ఉందండి. అంటే సినిమా రిలీజ్ అయింది అంతే, దాని తర్వాత ప్రమోషన్స్ ఎక్కువగా చేయడానికి రారు అనేది ఒకటి ఉంది మహేష్ బాబుకును ఈయనకి గతంలో. అంటే గతంతో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నానికి ఎక్కువ కనిపించారండి ప్రమోషన్స్. అవును, అది చాలా అగ్రెసివ్గా చేశారు ప్రమోషన్స్. ఆయన వెంకటేష్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. అంటే ఇప్పుడు ఈ సినిమా దాదాపు 300 కోట్లు వసూలు చేసిందంటే అందులో కీలక పాత్ర ప్రమోషన్స్. వెంకటేష్ చేసినటువంటి ఇది కానీ, అనిల్ రావుపూడి చేసినటువంటి కొన్ని ఇవన్నీ కూడా వైరల్. అవి సాంగ్ కానీ వెంకటేష్ వెంటబడినట్టు నేను పాడతా అని చెప్పి అది హిలేరియస్ ఇది వచ్చింది. దానివల్ల ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చాయి. దాన్ని కూడా ప్రొడ్యూసర్ దిల్ రాజు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అనిల్ రావుపూడి చేసినటువంటి ప్రమోషన్స్ వల్ల ఈ సినిమాకి ఈ రేంజ్ లో కలెక్షన్స్. అంటే ఇంకోటి అప్పాజీ గారు సేమ్ డే మళ్ళీ అదే బ్యానర్ మీద ఉన్నటువంటి గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అయింది కదా, కొంచెం ముందు సంక్రాంతికి 2 సినిమాలు వచ్చాయి. ఒకటి డిసప్పాయింట్ చేసింది, ఒకటేమో సూపర్ డూపర్ హిట్ అయింది, దానివల్ల బ్యాలెన్స్ అయింది. ఆ తర్వాత అదే బ్యానర్ నుంచి వచ్చినటువంటి తమ్ముడు డిసప్పాయింట్ చేసింది. అలాగా. అవునవును. ఇకపోతే అండి మీకు గేమ్ చేంజర్ అండి, గేమ్ చేంజర్ కూడా 4th ప్లేస్లో ఉందండి. 195 crores అనేది వచ్చేసి టోటల్ హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాలో 4th పొజిషన్లో ఉంది. గేమ్ ఓపెనింగ్స్ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి, అంత మంచి ఓపెనింగ్స్ వచ్చి 194 CR వచ్చినటువంటి సినిమా ఫ్లాప్ కావడానికి కారణం బడ్జెట్. ఇప్పుడు ఉదాహరణకి ఒక 600 కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా 550 కోట్లు కలెక్ట్ చేసినా కూడా దాన్ని మనం ఫ్లాప్ అంటాం కదా. ఒక 500 కోట్లు వస్తే కూడా దాన్ని ఫ్లాప్ అంటాం. కాబట్టి ఆ విధంగా ఓపెనింగ్స్ అంటే మరి RRR తర్వాత రామ్ చరణ్ అంటే మధ్యలో ఆచార్య ఉన్నా కూడా సోలో హీరోగా వచ్చిన ఇది, ప్లస్ శంకర్ సినిమా. అంటే శంకర్ ఆఫ్ కోర్స్ ఈ మధ్య కాలంలో అతను బాగా డిసప్పాయింట్ చేస్తున్నాడు. అవును, కానీ అప్పటికి గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పటికీ మరీ అంత ఇది ఈ ఫేజ్ లో లేడు. బ్యాడ్ వచ్చింది దీని తర్వాత లేకపోతే దీని ముందా వచ్చినట్టుంది. మొత్తం 2 తర్వాత మాత్రం శంకర్ గ్రాఫ్ బాగా పడిపోయింది. ఈ 2 సినిమాల తర్వాత దారుణంగా గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు ఇండియన్ 3 రావాల్సింది ఉంది, దానికి షూటింగ్ కూడా చేస్తున్నారు, కానీ వస్తుందా రాదా తెలియని పరిస్థితిలో ఉందన్నమాట. ఓకే. ఇక గేమ్ చేంజర్ తర్వాత మనకున్నది మిరాయ్ అండి. మిరాయ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళది 150 crores గ్రాస్ వచ్చింది. ఈ సినిమా కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. తేజ సజ్జాకి మళ్ళీ హనుమాన్ తర్వాత మళ్ళీ ఒక పెద్ద హిట్ తీసుకొచ్చినటువంటి సినిమా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి గత కొన్ని సంవత్సరాలుగా వరుస ఫ్లాపులతోటి కొట్టుకుపోతున్నటువంటి బ్యానర్ని అంటే ఒక నైతిక స్థైర్యాన్ని ఇచ్చినటువంటి సినిమా మిరాయ్. సో ఆ విధంగా ఇది హిందీలో కూడా పర్వాలేదు, బాగానే వసూలు చేసింది.
మంచి ఈ సంవత్సరం మంచి హిట్ అయిన సినిమాల జాబితాలో దాన్ని మనం మీరు ఆయన ఖచ్చితంగా తీసుకోవచ్చు. చేర్చొచ్చు. ఓకే సార్. ఇంకోటి ఏంటి, డాకు మహారాజ్ అనేది 130 crores వచ్చింది అనేది మనకి డాటా ఉందండి. 130 కోట్లతో. నిజానికి అంతగా ఎక్కువ వినిపించినట్టుగా సౌండ్ చేసినట్టుగా అయితే సినిమా అనిపించలేదు. వాస్తవంగా ఓకే ఇదా సినిమా సారీ నాగవంశీ చెప్పడం జరిగింది కదా, ఈ సినిమా మా బ్యానర్లో వచ్చిన మంచి హిట్ సినిమాల్లో ఒకటని చెప్పి. తర్వాత అప్పుడు ఈ అఖండ 2కి గురించి మాట్లాడుకునేటప్పుడు అందరూ ఏం మాట్లాడుకున్నారు, అఖండ 1 నుంచి డాకు మహారాజ్ వరకు వరుసగా అవును 4 సక్సెస్లు వచ్చి ఇప్పుడు 5వ హిట్ కొట్టబోతున్నాడు బాలయ్య అని చెప్పి అనుకున్నారు. డాకు మహారాజ్ డెఫినెట్లీ మంచి హిట్, అది మంచి హిట్. ఓకే అండి. డాకు మహారాజ్ డైరెక్టర్ అండి, డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ కూడా వాల్తేరి వీరయ్య తర్వాత హిట్ కింద అనుకోవచ్చా? అవును, వాల్తేరి వీరయ్య తర్వాత వచ్చిన సినిమా ఇది, ఇమీడియట్ గా అతని దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. తర్వాత అండి 7th పొజిషన్లో వచ్చేసి హిట్ సినిమా వచ్చేసింది. హిట్ సినిమా వచ్చి హిట్ 3 120 crores బడ్జెట్ తోటి 7th ప్లేస్లో ఉంది. అవునవును, అంటే ఈ సినిమా కూడా కమర్షియల్గా హిట్ అనే మనం చెప్పొచ్చు, కానీ బడ్జెట్ బాగా ఎక్కువైందని ఒక హిట్ 3 సినిమాకి బడ్జెట్ బాగా ఎక్కువ అవడం వల్ల అంటే బ్రేక్ ఈవెన్ వరకు వచ్చి ఉంటుంది, లేకపోతే కొంచెం ఏదైనా హిట్ సినిమా జాబితాలో మనం దాన్ని చేర్చొచ్చు. 8th ప్లేస్లో వచ్చేసండి మనకి కుబేరా నిజానికి మిక్స్డ్ టాక్ వచ్చిందండి. అయినా కూడా దీనికి కలెక్షన్స్ పరంగా చూస్తే మనం 132 crores వచ్చింది అనేది మనకి ఉన్నాయి. అదే అంటే ఇక్కడ నాగార్జున తర్వాత ధనుష్ తర్వాత శేఖర్ కమ్ములాకి ఒక బ్రాండ్ ఉంది కదా, ఆయన సినిమాలు ఫిదా కానీ స్టార్టింగ్ ఆనంద్ దగ్గర నుంచి హ్యాపీ డేస్ దగ్గర నుంచి తనకంటూ ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్ కాబట్టి. తర్వాత ఇక్కడ బ్యానర్స్ కూడా పెద్ద బ్యానర్ నుంచి వచ్చినటువంటి సినిమా. ధనుష్ కూడా ఇక్కడ మంచి మార్కెట్ ఉంది, తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఈ కారణాలు అన్నిటి వల్ల ముఖ్యంగా నాగార్జున అంతకుముందు కూడా స్పెషల్ అపీరెన్స్లు లేకపోతే మరొకటి స్క్రీన్ షేర్ చేసుకోవడం అది చేసిన ప్రాపర్గా ఒక క్యారెక్టర్ దీనిలాగా చేసిన సినిమా కాబట్టి ఇది. ఆ విధంగా కూడా నాగార్జున ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేసి ఆ సినిమాని చూడడం జరిగింది. దానికి నాగార్జునకి మంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది. తర్వాత రష్మిక మందన్న కూడా ఒక ప్లస్ పాయింట్ సినిమాకి, వరుస విజయాలు నేషనల్ లెవెల్లో కాబట్టి. సో ఆ విధంగా కుబేరా మంచి హిట్ ఇచ్చినట్టు. ఇంకా మనకి కుబేరా తర్వాత అంటే 9th హరిహర వీరమల్లు 113 114 సిఆర్ కలెక్షన్స్. అదే చెప్పాం కదా, పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ఒక 2-3 రోజులు అయితే కుమ్మేస్తాయి కదా కలెక్షన్స్. ఆ విధంగా అంటే ఆ సినిమాకి దాదాపుగా 13 సార్లు వాయిదా పడి విడుదలైనటువంటి సినిమా అది. వేరే హీరో ఎవరి సినిమా అయితే ఇంకా అసలు రాదు, వెలుగు చూడదు. పవన్ కళ్యాణ్ కాబట్టి అక్కడ ఆ సినిమా బయటికి రాగలిగింది. గ్రాఫిక్స్ పరంగా కొంచెం క్రిటిసిజం అది వచ్చింది. అదర్వైజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగానే ఎంజాయ్ చేశారు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ మరి ఎక్కువ అవ్వడం వల్ల చాలా సంవత్సరాలు నిర్మాణంలో ఉండడం, ఇంట్రెస్ట్లు అవి ఇవి పెరిగిపోవడం, తర్వాత దానికి దర్శకుడు మారడం, అందులో కొంతమంది ఆర్టిస్టులు కూడా మారడం, ఇలాగా కన్నుడి చావుకు కారణాలు అంటారు కదా, అలాగా ఆ సినిమాని కొంత డిసప్పాయింట్ చేసింది. ఏం రత్నం అంటే పవన్ కళ్యాణ్కి ఖుషి లాంటి హిట్ ఇచ్చినటువంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి నిర్మాత ఈ ప్రొడ్యూస్ చేశాడు దాన్ని, కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని మనం చెప్పాలి తప్పదు. ఓకే అండి. ఇకపోతే అఖండ 2 తాండవం వచ్చేసి 102 crores అనేది నాకున్న ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు ఇంకా పెరిగి ఉండొచ్చు. అంటే ఆల్రెడీ ఇప్పుడు 120 ఏదండి అఖండ 2 స్టేటస్ ఏంటి ఫైనాన్షియల్ అంటే ఇంకా స్టిల్ ఇట్ ఇస్ రన్నింగ్ కదా. ఇప్పుడు ఈ 3వ వారం ఎంటర్ అయింది. 3వ వారంలో కూడా చాలా చోట్ల చాలా చోట్ల కాకపోయినా కొన్ని చోట్ల హౌస్ఫుల్స్ అవుతుంది, చాలా చోట్ల కలెక్షన్స్ బాగున్నాయని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి అంటే దీన్ని ఏం జరిగిందంటే ఈ సినిమా కూడా మరి హరిహర వీరమల్లాగా అన్నిసార్లు వాయిదా పడకపోయినా December 5న రావాల్సిన సినిమా వాయిదా పడింది. వాయిదా పడడం వల్ల కొంత సెట్ బ్యాక్ అన్నది జరిగింది. తర్వాత ఏం జరిగి ఉంటుంది అనే డిస్కషన్స్ తోటి చాలా బాగా డ్యామేజ్ అయింది ఆ సినిమాకి. తర్వాత ఏం చేశారంటే ఆ సినిమాని ప్రాపర్గా ప్రమోషన్ కూడా చేయలేదు. మీరు ఏదో కాదు అంటే ఈ వారం రోజులు జరిగిన ప్రమోషనే ఈ సినిమా. అంటే ఏదైనా కుట్ర జరిగిందా, ఏం జరిగింది, ఎందుకు
విడుదల సడన్గా వాయిదా పడింది. అంటే ఇంకో 2 గంటల్లో ప్రీమియర్స్ అనగా సడన్గా చెన్నై నుంచి వాయిదా పడింది. దాని వెనకాల ఎవరైనా ఏదైనా ఒక వాంటెడ్లీ చేశారా ఏంటని ఇటువంటి చర్చలు జరిగాయి తప్ప సినిమాకి ప్రమోషన్ అనేది పెద్దగా జరగలేదు. సరే ఏదో రూపంలో ఆ ప్రమోషన్స్ వచ్చాయి, మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అనుకుంటే కూడా ఆ తర్వాత ఓన్లీ ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను ఒంటరి పోరాటం చేశాడు తప్ప, అంటే బాలయ్య సక్సెస్ మీట్ అని చెప్పి ఒకసారి వచ్చాడు. వారణాసి ఇద్దరు బాలయ్య బోయపాటి ఇద్దరు కలిసి వారణాసి వెళ్ళడం ఇవన్నీ చేశారు. కానీ ఇంకా ప్రాపర్గా దాన్ని ప్రమోట్ చేసి ఉంటే డెఫినెట్గా అది కలెక్షన్స్ పరంగా ఇంకొంచెం బెటర్గా ఉండేదని చెప్పి నా ఫీలింగ్. ఓకే అండి. సరే, ఈ టాప్ 10 పోతే మీరు ఇందాక స్టార్టింగ్లో చెప్పారు కొన్ని చిన్న సినిమాలు కూడా మంచి అద్భుతమైన విజయాలు సాధించాయి. కొన్ని చాలా ఎక్స్పెక్ట్ చేసినటువంటి రవితేజ లాంటి హీరోల సినిమాలు ఫ్లాప్ అయ్యారు కదా. ఈ 2025లో ఇలాంటి ఇంకా ఏమున్నాయండి మనకు మీరు చెప్పాల్సిన, మనం పాయింట్అవుట్ చేసి చెప్పగలిగే సినిమాలు ఏమున్నాయి? అంటే అదే బాలయ్య నుంచి 2 సినిమాలు వచ్చాయి, డాకు మహారాజు, అఖండ 2 2 సినిమాలు కూడా. అఖండ 2 కూడా ప్రస్తుతానికి కలెక్షన్స్ బాగానే ఉన్నాయని చెప్పి అంటున్నారు. అంటే ఇట్స్ టూ ఎర్లీ మనం దాన్ని చెప్పడానికి. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఇయర్ అనాలిసిస్లో 2025 అనాలిసిస్ చేసినప్పుడు అఖండ 2ని డిజాస్టర్ గా డిక్లేర్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే రన్నింగ్ లో ఉన్న సినిమాలు అందులోనూ అంటే జనరల్ గా ఇప్పుడు బాగాలేని సినిమాలు 2వ వారం కొనసాగడమే కష్టం కదా. అటువంటిది 3వ వారం కూడా చాలా చోట్ల కంటిన్యూ అవుతుంది. మనం కలెక్షన్స్ మన గ్రూప్స్ లో షేర్ చేసే కలెక్షన్స్ డీటెయిల్స్ ని బట్టి చూస్తే చాలా చోట్ల హౌస్ఫుల్ అవుతుంది. వీకెండ్స్ లో హౌస్ఫుల్ అవుతుంది. 30,000 40,000 అలాగా కలెక్షన్స్ రాబడుతున్న సినిమా కాబట్టి ఓవరాల్గా సేఫ్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి మనకి అంటున్నారు. బట్ ఇంకా వెయిట్. అలాగే చిరంజీవి గారి సినిమాలు ఏమన్నాయండి? చిరంజీవి గారు ఈ సినిమా ఈ ఇయర్ ఆయన మిస్ అయ్యారు. చిరంజీవి అంటే అల్లు అర్జున్ కూడా మిస్ అయినట్టు, ఎందుకంటే ఆయన సినిమా పుష్ప 2 డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్లో వచ్చి తర్వాత జనవరి ఫిబ్రవరి కూడా మంచి సంచలనం సృష్టించింది తప్ప ఈ 2025లో రాలేదు. అల్లు అర్జున్కి 25లో లేదు, మహేష్ బాబుకి 25లో లేదు, మెగాస్టార్ చిరంజీవికి లేదు, వీళ్ళకి లేవు సినిమాలు. మిగతా ఎన్టీఆర్కి వార్ 2 కానీ అది ప్రాపర్గా ఆయన ఎన్టీఆర్ నటించిన సినిమా కావడం వల్ల మంచి బడ్జెట్ వచ్చింది. దాన్ని నాగవంశీ రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఆ సినిమా కూడా మోస్ట్ డిసప్పాయింటెడ్ మూవీస్లో అదొకటి చెప్పొచ్చు. అలాగే నాగార్జున కూడా ఈ సంవత్సరం 2 సినిమాలు వచ్చినాయి, ఒకటి కుబేరా, 2 కూలీ. కుబేరా కూలీ అది కూడా రజనీకాంత్ అంటే ఫస్ట్ టైం నాగార్జున నాకు తెలిసి విలన్గా యాక్ట్ చేశాడు. సో నాగార్జున ఫ్యాన్స్ని ఒక రకంగా డిసప్పాయింట్ చేసిన సినిమా. కలెక్షన్స్ పరంగా పక్కన పెడితే మా బాస్ ఏంటి ఇటు ఇలాగా విలన్గా చేసాడు, పోనీ విలన్గా చేసినా కూడా పర్వాలేదు, ఏదో ఒక స్టైలిష్ విలన్ లాగో లేకపోతే ఇలా కాకుండా లేదు. అందులో ఇంకో క్యారెక్టర్ ఏదో ఉంటుంది, డాన్స్ అది కూడా చేస్తాడు పూజా హెగ్డే తోటి. ఆ తనకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కూడా నాగార్జున ఇవ్వలేదు అనే ఒక విమర్శ ఉంది. అంటే నాగార్జున కొడుకు క్యారెక్టర్ ఉంటుంది, ఆ కొడుకు విలన్ వైఫ్ అని లవర్గా ఫీల్ అయ్యి ఆ టైపు సీన్లు అవి ఉంటాయి. అది నాగార్జున ఫ్యాన్స్ కొంచెం జీర్ణించుకోలేకపోయారు. అయితే నాగార్జున ఫ్యాన్స్ ఈ సంవత్సరంలో ఈ కుబేరా కూలీ సినిమాలతో అంటే మా హీరో ఏంటి క్యారెక్టర్ రోల్ చేయడం, మా హీరో ఏంటి విలన్ రోల్ చేయడం అని ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరి దీన్ని మటుమాయం చేయడానికి ఆయన ఇప్పుడు 100వ సినిమా ఆల్రెడీ ఇప్పుడు లాటరీ కింగ్ అని చెప్పి టైటిల్ ప్రచారంలో ఉంది. ఆ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన ఓన్గా ప్రొడ్యూస్ చేస్తూ చాలా చాలా ప్రత్యేకతలు ఆ సినిమాలో ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదాహరణకి తమిళ డైరెక్టర్ అబ్బాయి కార్తీక్ అని అంటున్నారు. సో ఆ సినిమా డెఫినెట్గా నాగార్జున కెరీర్లో ఒక మైల్ స్టోన్ సినిమా లాగా అవుద్దని చెప్పి, అంటే అందుకోసం అంటే ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ ఎవరి చేతుల్లో ఉండవు, కానీ అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని, ఉదాహరణకి మెగాస్టార్ చిరంజీవి కూడా అందులో ఒక స్పెషల్ అపీరెన్స్ ఇవ్వబోతున్నారు. అలాగే అనుష్క, టబు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంటే నా చైతన్య కానీ అఖిల్ కానీ అమల వీళ్ళందరూ కూడా ఆ సినిమాలో కనిపించే అవకాశం ఉంది అని చెప్పి, అంటే ఒక మెమరబుల్ మూవీ లాగా దాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం అయితే చేస్తున్నారు. డెఫినెట్గా అది ఒక మంచి ఒక నాగార్జున కెరీర్లో కలికితురాయలాగా నిలిచిపోయే సినిమా వద్దని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి. ఓకే ఇంకా మిగతా హీరోలు అంటే ఇప్పుడు తండేల్ తోటి నాగ చైతన్య కొట్టాడు కదా,
తండేలు నాగ చైతన్యకి తండేలు సినిమా చందు మొండేటి దర్శకత్వంలో. అదే చెప్తున్న ప్రమోషన్స్ విలువ ఆ సినిమాకి చేసినటువంటి ప్రమోషన్స్ని బట్టి మనం చెప్పొచ్చు. ఆ సినిమాకి ఈవెన్ అల్లు అరవింద్ ఆయన స్టేచర్ పక్కన పెట్టి సినిమా ప్రమోషన్ కోసం ఆయన విపరీతంగా శ్రమించడం మనం చూసాం. సాయి పల్లవితో కలిసి డాన్స్ చేయడం అదే ఇప్పుడు ఈ మిగతా సినిమాలు ప్రమోషన్స్తో పోల్చితే ఈ అఖండ 2 సినిమాకి అసలు ప్రమోషన్స్ లేవు. అంటే ప్రొడ్యూసర్లు ఫైనాన్షియల్ సంబంధించి ఉండడం వల్ల ఈవెన్ బాలకృష్ణ పార్టిసిపేట్ చేసినటువంటి సక్సెస్ మీట్లో కూడా వాళ్ళు కనిపించలేదు. ఆ తర్వాత ఇంకా అసలు ఎక్కడ లేరు. ఈయన బోయపాటి బాబు ఒంటరి పోరాటం చేస్తున్నాడు తప్ప ప్రమోషన్స్ పరంగా ఆ సినిమా వెనకబడింది. అంటే కోర్స్ మరీ బాగాలేని సినిమాని ఎవరు ప్రమోట్ చేయలేరు. ప్రమోట్ చేసినా కూడా దాని ఫలితం ఉండదు. కానీ బాగుంది, కొంచెం బాగుంది, పర్వాలేదు అనే సినిమాలు ప్రమోషన్స్ అనేవి చాలా ప్లస్ అవుతాయి. ఇందాక మనం చెప్పుకున్నాం చాలా సినిమాలు లిటిల్ హార్ట్స్ కానీ, ఇప్పుడు రీసెంట్గా మనం ఈ సంవత్సరం హిట్ అయిన సినిమాల జాబితాలో సంబాలాన్ని మనం యాడ్ చేయాలి. శంబాలా 25లో రిలీజ్ అయిన సినిమాల్లో శంబాలా కూడా మంచి సక్సెస్ సాధిస్తుంది. ఆ సినిమాకి ప్రమోషన్స్ కూడా అంటే సాయి కుమార్ కూడా పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి అల్లు అరవింద్ లేకపోతే హీరోలు చాలా మంది హీరోలు రామ్ చరణ్ దీనికి వచ్చాడు, ఛాంపియన్ దానికి వచ్చాడు. అలాగా ఈ సంబాల సినిమా కూడా ఈ సంవత్సరం మంచి హిట్ అయిన సినిమాలో ఒకటి. ఇక ఛాంపియన్ సినిమా కమర్షియల్గా అది ఎంతవరకు అన్నది మనం పక్కన పెడితే టాలీవుడ్కి మరో మంచి హీరో. నేను కూడా అదే ఫీల్ అయ్యాను. ఇప్పుడు రామ్ చరణ్ నాకు ఎలాగైతే మగధీరాను తనకి రోషన్కి ఛాంపియన్ అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో ఒక్కసారి అందరి దృష్టి అంటే మగధీరా లాంటి ఒక పెద్ద హిట్ ఇండస్ట్రీ హిట్ తోటి కంపేర్ చేస్తే మామూలుగా ఉండదు కదా. అంటే బేసిక్గానే ఇప్పుడు అంతకుముందు అతను శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి సినిమాలు చేశాడు, పెళ్లి సందడి చేశాడు, అంతకుముందు ఒక సినిమా చేశాడు, నిర్మలా కాన్వెంట్ అనే ఒక సినిమా చేశాడు. ఆ సినిమాలు చేసినప్పుడు ఈ కుర్రాడు హీరో మెటీరియల్ అని అనిపించుకున్నాడు. ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఆల్రెడీ ఇప్పుడు గీతా ఆర్ట్స్లో ఒక సినిమా సైన్ చేశాడు. అలాగే సంబాలా తోటి ఆది సాయి కుమార్ మంచి అంటే అతను దాదాపుగా ఒక 14-15 సంవత్సరాల నుంచి మొదట్లో వచ్చిన 2 సినిమాలు లవ్లీ 2-3 సినిమాలు ఉన్నాయి అంతే. ప్రేమ కావాలి, లవ్లీ అని 2 సినిమాలు. ఆ తర్వాత సుకుమారుడు దగ్గర నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా వస్తున్నాయి, వెళ్తున్నాయి. లక్కీలీ ఆ అబ్బాయికి ఏంటంటే హిందీలో మార్కెట్ ఉంది, డబ్బింగ్ తోటి మార్కెట్ ఉంది. దానివల్ల హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా దాదాపుగా ఒక 15-16 సినిమాలు చేసి ఉంటాడు. ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా కూడా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అంటే ఎక్కడ నిరాశ పడకుండా, ఆత్మస్థైర్యం కోల్పోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. దానికి తగ్గ ప్రతిఫలం ఈ సినిమాతో దక్కింది. వాళ్ళు కూడా ఈ సినిమాకి ఎప్పుడైతే హిట్ టాక్ వచ్చిందో సాయి కుమార్ రంగంలోకి దిగి ఆయన తనకున్న పరిచయాలతోటి అందరినీ ఇందులో తీసుకొచ్చి ప్రమోషన్స్కి పుష్ చేశాడు బాగా. ఇప్పుడు ఈవెన్ అనిల్ రావిపూడి కానీ, కిరణ్ అబ్బోవరం కానీ, సందీప్ కిషన్, చాలామంది హీరోల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఆయన ప్రమోట్ చేశాడు. ఆ సినిమా కూడా చాలా బాగా అంటే 2025లో హిట్ సినిమాల జాబితాలో ఆల్రెడీ దాన్ని చేర్చేశారు. ఇంకో చిన్న సినిమా లిటిల్ హార్ట్స్, కోర్టు అలాంటి సినిమాలు కూడా చాలా నాని ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా, ప్రియదర్శన్ యాక్ట్ చేశాడు. ఆ సినిమా చాలా మంచి హిట్, కోర్టు చాలా మంచి హిట్ అయింది. ముఖ్యంగా శివాజీకి చాలా సంవత్సరాల తర్వాత బ్రేక్ ఇచ్చింది శివాజీకి. నా మంగపతి క్యారెక్టర్ ఇప్పటికీ అంటారు. రీసెంట్ గా ఇష్యూలో కూడా మంగపతి ఆయన నుంచి బయటికి పోలేదు, ఇంకా క్యారెక్టర్ మంగపతి లాగే బిహేవ్ చేస్తున్నాడని చెప్పి అన్నారు కదా. అఫ్ కోర్స్ అంటే శివాజీని విమర్శించే వాళ్ళు ఉన్నారు, సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే విమర్శించే వాళ్ళకంటే కూడా సమర్థించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. చాలా డిస్కషన్స్ డిబేట్లలో అండి 98% అనుకోండి ఈజీగా, 98 అబోవ్ శివాజీకి సపోర్ట్. శేఖర్ భాష తోటి ప్లస్ సంజయ్ రెడ్డి గారితో మాట్లాడిస్తుంటే కామెంట్స్ లో అసలు మీకు కనిపించవు, సపోర్ట్ చేస్తే మీకు 100కి 1 ఉండే పరిస్థితి 200కి 1 ఉంటుందండి అంతే. 0.5% సపోర్ట్ చేసేవాళ్ళు అట్లా ఉంది. అంటే ఈ మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీస్ తప్పు పట్టారు.
ఇప్పుడు నాగబాబు, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు తప్పుపట్టారు. కామన్ పీపుల్ ఎక్కువ మంది శివాజీని సపోర్ట్ చేశారు. అయితే కాదు అంటే అక్కడ మనం శివాజీని కూడా ఈ విషయంలో మనం పూర్తిగా సమర్థించలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన యూజ్ చేసినటువంటి పదాల వల్ల. అంటే భావం మంచిదైనా దాన్ని వ్యక్తీకరించే భాష కూడా చాలా ముఖ్యం కదా. చాలా ముఖ్యం. అవును, అవును. నేను నా భావం మంచిదని చెప్పి మీరు దాన్ని వేరే రకంగా చెప్తే కూడా అది జనాలు స్వీకరించే పరిస్థితి ఉండదు కదా. ఆ విధంగా అంటే దాని పట్ల కూడా ఆయన విచారం వ్యక్తం చేశాడు. తను అంటే నేను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాను అంటూనే ఏవైతే పదాలు నేను ఉపయోగించకూడని పదాలు పల్లెటూరులో వాడే పదాలు నేను వాడడం జరిగింది, దాని పట్ల నేను పశ్చాత్తాపం ప్రకటిస్తున్నానని చెప్పి ఆయన ఏదైనా 2025లో బాగా వివాదాస్పదమైనటువంటి అంశంలో అది. సో అతను ఇప్పుడు దండోరా సినిమాలో కూడా అతను యాక్ట్ చేశాడు. అంటే కోర్టు సినిమా తర్వాత అతనికి అవకాశాలు వెల్లువెత్తుతాయని అందరూ అనుకున్నారు. అంటే మనం అక్కడి నుంచి ఇక్కడి నుంచి విలన్లు ఇంకా మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు, శివాజీ రూపంలో ఒక మంచి విలన్ దొరికేయడం అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ మరి ఎందుకు ఆయనకి ఆ స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇప్పుడు ఈ వివాదం వల్ల కావచ్చు. దండోరా సినిమా కూడా మంచి. అయితే ఇంకొకటి ఏంటంటే శ్రీనివాస్ గారు, ఈ చివరిలో విడుదలైనటువంటి సినిమాలు 25వ తారీఖున విడుదలైనటువంటి కొన్ని సినిమాలు, ఇప్పుడు ఈశాన్ ఉంది హారర్, ఆ సినిమా కూడా అంటే తక్కువ పెట్టుబడి అవడం వల్ల 2-2.5 కోట్లతో తీసిన సినిమాకి ఆ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పి అంటున్నారు. అలాగే దండోరాకి మంచి ఇది వచ్చింది, ఛాంపియన్కి ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా సంబాలా యునానిమస్లీ డిక్లేర్డ్ సూపర్ హిట్. సో మంచి ఫినిషింగ్ టచ్ 2025కి ఒక మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్టుగా లాస్ట్ క్రిస్మస్కి 25వ తారీఖు రిలీజ్ అయినటువంటి సినిమాలు దాదాపుగా ఆ రోజు రిలీజ్ అయిన అన్ని సినిమాలు కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. అదొక చెప్పుకోదగ్గ విశేషం లాగా. ఇంకోటి అప్పాజీ గారు, రాజు వెడ్స్ రాంబాబు అని ఓటీటీ మూవీ ఓటీటీగా థియేటర్గా రిలీజ్ అయింది. అరే అయ్యో అంటే ఈటీవీ విన్ వాళ్ళు అందులో అసోసియేట్ అయి ఉన్నారు. మన వేణు ఉడుగులని నీది నాది ఓకే కదా అని ఆ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. తర్వాత రాణా తోటి విరాట పర్వం సినిమా కూడా డైరెక్ట్ చేశాడు. అతను ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా. ఆ సినిమాతోటి ఒక డైరెక్టర్, ఒక హీరోయిన్ వీళ్ళందరూ కూడా ఇంట్రడ్యూస్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా మంచి లైఫ్ ఇచ్చిన సినిమా, చాలా బాగా సినిమా. నాకు తెలిసి థియేటర్కి ఓటీటీకి తక్కువ గ్యాప్ ఉంది అనుకుంటా, జస్ట్ 2-3 వీక్స్ ఉన్నట్టు. కాదు అంటే జనరల్గా చిన్న అంతే కదా, 21 days ఒక 2-3 వారాల్లో ఓటీటీలో వచ్చేస్తుంది. ఓటీటీలో చూశానండి. మీరు హీరోయిన్ డైరెక్టర్ కాకుండా దాంట్లో ప్రధానంగా మనం విలన్ క్యారెక్టర్. అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఆ విలన్ వాళ్ళ బ్రదర్ సిద్ధు జొన్నలగడ్డ, చైతన్య జొన్నలగడ్డ ఏదో చాలా అద్భుతం. మనకి ఒక ప్రకాష్ రాజు, ఒక కోటా శ్రీనివాస్, అవును ఆ రేంజ్ లో ఒక అవిటి వాళ్ళలాగా, కాలు కుంటి వాళ్ళలాగా అతని పర్ఫార్మెన్స్ కి అద్భుతమైన పర్ఫార్మెన్స్, చాలా మంచి రెస్పాన్స్, చాలా బాగా చేశాడు. నో డౌట్ తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి విలన్ అన్నట్టే. ఓకే, నేను చూడలేదు, చాలా బాగుంది. అవును, అందరూ చెప్పారు, మన వేణు ఉడుగులు కానీ వీళ్ళందరూ కూడా చెప్పారు మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి విలన్ దొరికాడని. స్టేజ్ మీదే మనం కలిసి వర్క్ చేద్దాం అని చెప్పి కొంతమంది డైరెక్టర్లు, హీరోలు కూడా ఓపెన్ ఆఫర్లు ఇవ్వడం నేను చూశాను. డెఫినెట్గా అతను ఎస్టాబ్లిష్ అవుతాడు ఈ ఇండస్ట్రీలో. ఓకే అండి, అదే 2025 దాదాపుగా మనం అన్నీ చెప్పుకున్నాం. 2026 ఎలా ఉండబోతుంది అంటారు? మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? హై ఎక్స్పెక్టేషన్స్ రాబోయేటువంటి సినిమాలు ఏమున్నాయంటారు? మనం ముందు రాజాసాబు ఉంది, ప్రభాస్ రాజాసాబు. ఈ సినిమాకి ముందు బడ్జెట్ కొంచెం మిక్స్డ్గా ఉండేది. అంటే ప్రభాస్ వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకి ప్రమోషన్స్కి టైం ఇవ్వలేకపోయాడు. అందువల్ల ఈ సినిమా అంటే హోప్స్ లేవా, ప్రభాస్కే నమ్మకం లేదా ఏంటని కొంచెం బయట ఈ ఊహాగానాలు చక్కర్లు కొట్టేవి. కానీ మొన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అవన్నీ పటాపంచలు అయిపోయినాయి. ముఖ్యంగా ఆ ఈవెంట్లో ప్రభాస్ చేసినటువంటి ప్రసంగం అందరు హీరోల మనసులని దోచుకుంది. నాట్ ఓన్లీ రెబల్ స్టార్ ఫ్యాన్స్, మిగతా హీరోలు అందరు ఫ్యాన్స్. అంటే ఉదాహరణకి ఆయన మనం సీనియర్స్ని గౌరవించాలి, సీనియర్సే వాళ్ళ తర్వాతే మనం అని ఏదైతే ఒక మాట అన్నాడో దానికి అందరూ ఫిదా. అలాగే జనరల్గా ప్రభాస్ చాలా తక్కువ మాట్లాడతాడు, మితభాషి. అటువంటిది ఈవెంట్లో చాలా బాగా మాట్లాడాడు.
డైరెక్టర్ గురించి మాట్లాడాడు, మారుతి గురించి, ప్రొడ్యూసర్ గురించి, తమన్ గురించి, హీరోయిన్ల గురించి. అంటే అంటే బాహుబలి తర్వాత అతనికి ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దాన్ని తర్వాత వచ్చిన సినిమా దాన్ని అందుకోలేకపోయినాయి. వరుసగా 3 సినిమాలు డిసప్పాయింట్ చేసినాయి. అంటే సాహో మరీ అంత డిసప్పాయింటెడ్ మూవీ కాకపోయినా బాహుబలితో కంపేర్ చేస్తే తక్కువే కాబట్టి అది. తర్వాత రాధేశ్యామ్, ఆది పురుషు 3 డిసప్పాయింట్ చేసినాయి. ఇప్పుడు తర్వాత సలార్ తోటి మళ్ళీ సలారు కల్కి, ఇప్పుడు రాజా సాబ్ తోటి మళ్ళీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అన్నట్టుగా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. దానికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత, అంటే అంతకుముందు ఒకసారి ట్రైలర్ రిలీజ్ చేశారు, ఆ ట్రైలర్ కూడా కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. తర్వాత 2.0 అని చెప్పి ఇంకో ట్రైలర్ రిలీజ్ చేశారు, దానికి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉంది. ఎంత ఎక్స్ట్రాడినరీ అంటే ఈ సినిమా నిజంగానే మారుతి డైరెక్ట్ చేశాడా అని అనుమానాలు వచ్చేంత రేంజ్లో. అంటే ఇప్పటివరకు అతను తీసిన సినిమాలన్నీ ఇది కదా, ఒక జోనర్లో వేరే జోనర్లో ఉన్న. అఫ్ కోర్స్ హిట్లు ఉన్నాయి ఆయనకి, ఇప్పుడు బలే మగాడి పోయి కానీ, పండగ చేసుకో, ఇటువంటి హిట్లు ఉన్నాయి. పండగ చేసుకో తర్వాత నుంచి అతనికి ప్రాపర్ హిట్ లేదు. ముఖ్యంగా గోపీచంద్తో తీసినటువంటి పక్కా కమర్షియల్ సినిమా బాగా డిసప్పాయింట్ చేసింది. అందువల్ల ప్రభాస్తో మారుతి సినిమా అంటేనే ఎవరు నమ్మలేదు. మధ్యలో డ్రాప్ అయిపోతాడు ప్రభాస్ కూడా అన్నారు అని అనుకున్నారు. ఆ విషయాన్ని మారుతి కూడా చెప్పాడు. వాళ్ళ అటువంటి విమర్శలు చేసిన వాళ్ళందరికీ నేను ఇచ్చే సమాధానం ఈ సినిమా విజయం అని ఆయన చెప్పడం జరిగింది. దానివల్ల రాజా సాబుకి విపరీతమైనటువంటి బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు అందులో మనం చూస్తే కాస్టింగ్ కూడా విపరీతమైన ఇది ఉంది, చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు. సో అది దానికి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఇంకోటి ఏంటంటే నిన్న జనవరి 1 సందర్భంగా స్పిరిట్ తాలూకు ఫస్ట్ లుక్ అని ఒకటి రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ కాదు, అది పోస్టర్ లాగా రిలీజ్ చేశారు. దానికి అసలు రెస్పాన్స్ మామూలుగా లేదు అసలు. నాకు డౌట్ వస్తుంది, నిజంగా ప్రభాసేనా అది? అంటే అదే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ స్టైల్ ఆఫ్ మేకింగ్ అదే కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే శ్రీనివాస్ గారు, సందీప్ రెడ్డి వంగ అప్పటికి స్టార్ కానటువంటి విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి సినిమా తీసి ఎటువంటి సంచలనం సృష్టించాడో మనం ప్రత్యక్షంగా చూసాం. అలాగే బాలీవుడ్లో ఓ రేంజ్, మామూలుగా ఒక సాధారణటువంటి రేంజ్ కలిగినటువంటి హీరో షాహిద్ కపూర్. ఇదే సినిమాని, అర్జున్ రెడ్డి సినిమాని కబీర్ సింగ్ తీసి అక్కడ సూపర్ డూపర్ హిట్ కొట్టేశాడు. తర్వాత రణబీర్ కపూర్ కూడా స్టార్ అయినప్పటికీ కూడా అతనికి సూపర్ స్టార్డమ్ లేదు. హిట్లు కొన్ని ఉన్నాయి తప్ప సూపర్ స్టార్డమ్ అనేది ఇంకా అప్పటికి రాలేదు. కానీ మీరు చూస్తే యానిమల్ సినిమాతోటి ఏ రేంజ్లో అతన్ని ప్రొజెక్ట్ చేశాడో మనం చూసాం. అటువంటిది ఇప్పుడు ఒక విజయ్ దేవరకొండని, షాహిద్ కపూర్ని, రణబీర్ కపూర్ని అలా చూపిస్తే ఇంకా ప్రభాస్ లాంటి ఒక రెబల్ స్టార్ని ఎలా చూపిస్తాడు అనే దీనికి, అంటే ఊహలకు కూడా అందనటువంటి దీన్ని అతను మొన్న ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఇదిగో ఇలా ఉండబోతుంది మన సినిమా అసలు కట్లు కట్టుకొని ఇందాకే చూసా. ఇదే సినిమాని బోయపాటి శ్రీను అయితే ఫస్ట్ లుక్ ఎలా ఉండాలి, లేకపోతే ఇంకొక దర్శకుడు అయితే ఎలా ఉండేది, ఇంకో దర్శకుడు అయితే ఎలా ఇలాగ ఒక 4 పోస్టర్లు కంపారిజన్. అంటే సరదాగా అంటే ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఒక రాజమౌళి, సుకుమార్ తర్వాత మన తెలుగు సినిమా రెస్పెక్ట్ని పెంచిన దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగ కూడా ఒకడు. ఈ సినిమాతోటి మీరు చూడండి, స్పిరిట్ సినిమాతోటి అతను ఇంకా ఇంకా చాలా పెద్ద స్థాయికి వెళ్తాడు. ఈ సినిమాను కూడా ఒక రేంజ్లో ఒక యానిమల్, కబీర్ సింగ్ కలిపితే ఒక స్పిరిట్ లాగా ఉంటుందని మనం చెప్పొచ్చు. మీరు చూస్తే ఫస్ట్ దీనికి ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఒక ఆడియో గ్లిమ్స్ రిలీజ్ చేశాడు. అది చూసే జనాలకు మెంట్లెక్కింది. ఏంటి రావు అంటే ఆ డైలాగ్స్తో కూడా ఇంత ఇంటెన్సిటీ క్రియేట్ చేయొచ్చా, ఇంత సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చా అని చెప్పి అతను ఇది చేశాడు. అది ఒక సిన్సియర్ పోలీస్, అది ప్రభాస్ లాంటి కటౌట్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఇంకా అక్కడ చేసే యాక్షన్, అందులోనూ ఇది ఎలా అంటే ఒక వూండెడ్ సోల్జర్ లాగా. చూసారు కదా పోస్టర్ కూడా అంతే కదా, ఒక గాయపడ్డ సింహం, అది దెబ్బతిన్న బెబ్బులి టైపు క్యారెక్టరైజేషన్లో ఇంకా ప్రభాస్ని ఊహించుకుంటే ఎలా ఉంటుంది అసలు. దట్టు శ్రీనివాస్ గారే మనోడు ఏం చేశాడంటే ఈ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఆడియో గ్లిమ్స్ ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని ట్యాగ్ లైన్ పెట్టాడు. అది అసలు
చాలా మంది బాలీవుడ్లో హర్ట్ అయిన పరిస్థితి. అయితే ఈవెన్ మన అవును చాలా మంది అన్ని ఇండస్ట్రీస్లో కూడా ఫీల్ అయ్యి ఉంటారు. ఎవరికి వాళ్ళు సూపర్ స్టార్ అలా ఇలా అని అనుకునే షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ దాని ఫీల్ అయ్యి అన్నారు కదా. చేశారు కదా. అవును అలాగే ఏంటి ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అంటే అంటే ఎంత బలుపు ఉంటే అలాగా వస్తుంది. డైరెక్టర్ అంత ఇదిగా అదే మీకు సందీప్ రెడ్డి వంగానే అందరూ అప్రిషియేట్ చేసేదాన్ని. ఇప్పుడు ఉదాహరణకి ఈ సినిమాలో ముందు దీపికా పదుకొనే అనుకున్నారు. సడన్గా ఏవో వాళ్ళకి క్రియేటివ్ డిఫరెన్సెస్ కావచ్చు, రెమ్యునరేషన్ తాలూకు డిఫరెన్సెస్ కావచ్చు, ఏవో డిఫరెన్స్ వచ్చాయి. ఆమె ప్రాజెక్ట్ నుంచి పక్కకి వెళ్లాల్సి వచ్చింది. మనోడు ఎక్కడ బెసకలేదు. యానిమల్లో సెకండ్ హీరోయిన్గా చేసిన తృప్తి అమ్మాయిని ఇప్పుడు ఆ పోస్టర్లో ఉన్నది అమ్మాయి తృప్తిని తీసుకొచ్చి హీరోయిన్ చేశారు. అదే ఇంకొకరు ఎవరైనా కంగారు పడిపోతారు. ఆ రేంజ్ హీరోయిన్ అంటే కాల్ షీట్ ఇష్యూస్ ఉంటాయి కదా. ఆ రేంజ్లో ఉండే హీరోయిన్స్ ఖాళీగా ఉంటారు కదా. అవును వాళ్ళ చేతిలో 2-3 ప్రాజెక్టులు ఉంటాయి. అప్పటికప్పుడు కాల్ షీట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. మనోడు సింపుల్గా ఆ యానిమల్ అమ్మాయిని తీసుకొచ్చి దానివల్ల క్రేజ్ పెరిగిందే తప్ప ప్రాజెక్ట్కి తగ్గలేదు. అంటే ఒకటి అప్పాజీ గారు, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా చూస్తుంటే ఒకప్పుడు దాసరి గారు గుర్తొస్తున్నారు కదా. కొన్ని సినిమాలకి చెప్తుంటారు పలానా హీరో అనుకున్నారు ముందు రోజు రాత్రి వరకు, కానీ ఎందుకో మొత్తం మీద తేడా వచ్చింది. మరుసటి రోజు వేరే హీరో సెట్కి వచ్చి షూటింగ్ స్టార్ట్ అయింది. సీనియర్ కో డైరెక్టర్ అండి ఆయన, అప్పటి నుంచి ఉన్నారు. ప్రాణం ఖరీదు కూడా వర్క్ చేశారు. ఆయన చెప్పారు ప్రేమాభిషేకం షూటింగ్ అప్పుడు జయసుధకి కార్ పంపించమని చెప్పారు. అంత ముందు దాకా జయసుధ ఆ ప్రాజెక్ట్లో ఉందనే విషయం తెలియదండి అసలు. రేపు మార్నింగ్ ప్రొడక్షన్ మేనేజర్కి జయసుధ కార్ పంపండి. ఏంటి సార్ అంటే ప్రొడ్యూసర్ ఏంటంటే జయసుధ ఉందా అని. ఎస్ జయసుధ ఉంది రమణ. అదే అంటే ఆ రేంజ్ అంటే కాదు. యాక్చువల్గా ముందు నాగేశ్వరరావు గారికి చెప్తే ఆయన జయసుధ అప్పటికే పీక్స్లో తను కూడా. అవును ఈ జయసుధను మనం ఎలా అడుగుతామో, ఒక వేసి క్యారెక్టర్ చాలా నిడివి పరంగా కూడా చిన్నది కదా, మనం అడిగితే బాగుండదు. అందుకని ఆయన అంటే తనతో ఎంతో సాన్నిహిత్యం అనుబంధం ఉన్నా కూడా ఈయన అడగనని చెప్పాడు. కానీ దాసనారాయణ గారు అడిగేసరికి జయసుధ గురువు గారు చెప్పారంటే నాకు నా కెరీర్కి హెల్ప్ అవుతుంది అంటేనే ఆయన చెప్తాడు డెఫినెట్గా నేను చెయ్యాలి అంటే. జయసుధ అనేక సందర్భాల్లో ఆవిడ చెప్తా ఉంటారు. కానీ అంటే శ్రీదేవి ఎంత హైలైట్ అయ్యిందో జయసుధ చేసినటువంటి ఆ క్యారెక్టర్ కూడా అంత హైలైట్ అయిపోయింది. అలాగే అప్పుడప్పుడు అటువంటి అద్భుతాలు. ఇప్పుడు మిస్ అమ్మ సినిమా కూడా భానుమతితో కొంత షూట్ చేసిన తర్వాత ఆ భానుమతి స్థానంలో సావిత్రి చేయడం, అది ఒక సంచలనం సృష్టించడం, అది ఇప్పటికి కూడా మనం చెప్పుకునేలాగా. అలాగా ఈ సినిమాలో కూడా స్పిరిట్ సినిమాలో కూడా దీపికా పదుకొనే చేయాల్సినటువంటి దాన్ని తృప్తి అంటే అదృష్టం. ఒక్కోసారి ఎవరు ఏ రూపంలో అదృష్టం వస్తుందో మనం చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ సినిమాకి గాను దీపికా పదుకొనేకి 30 కోట్లు పారితోషికం అన్నారు. 30 కోట్లు మళ్ళీ వేరే వేరే ఖర్చులు అన్ని కలిపితే ఇంకో 4-5 కోట్లు. ఇప్పుడు తృప్తికి నాకు తెలిసి అందులో 10% కూడా ఉండదు అంతే కదా. సో ఆ విధంగా అఫ్ కోర్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. టీ సిరీస్, భద్రకాళి మూవీస్ రెండు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టి నిర్మాతగా కూడా అతను ఆ ప్రాజెక్ట్కి ఒక 30 కోట్లు సేవ్ చేసినట్టు. అలాగా ఇంకా ఏమున్నాయండి 2026లో మనం ఇంకా రాజాసాబ్ తర్వాత శివశంకర్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ ఆఫ్ ది ఇయర్ మనశంకర్ వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాడు. అసలు అనిల్ రావుపూడి ప్రమోషన్స్ ఎరగదీశారు. నిన్న కూడా వచ్చింది నయనతారే వచ్చి ఏంటి ప్రమోషన్స్ నాతో చేయించట్లేదు అని చెప్పి అడిగినట్టుగా. అది హిలేరియస్ ఉంది. ఏదైతే ఫస్ట్ సెట్స్కి వచ్చేటప్పుడు నయనతారతో చేయించిన వీడియో ఎంత వైరల్ అయిందో ఇప్పుడు దాన్ని మించిన వైరల్ అవుతుంది. ఆల్రెడీ ఆ మీసాల పిల్ల పాట ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత శశిరేఖ పాట కూడా చాలా బాగా. తర్వాత చిరంజీవి వెంకటేశ్వర మీద చిత్రీకరించినటువంటి ఆ పాట ఏంటి బాసు సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి అని చెప్పి ఆ పాట కూడా ఒక రేంజ్లో హల్చల్ చేస్తుంది. సో అది కూడా డెఫినెట్గా ఈ సంవత్సరం అంటే సంక్రాంతికి వస్తున్న సినిమాతో 2025కి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి అనిల్ రావిపూడి 2026లో కూడా మరొక బ్లాక్ బస్టర్, ఇంకా దాన్ని మించినటువంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇస్తాడని చెప్పి మనం చెప్పచ్చు. దాని తర్వాత రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం రవితేజకి ధమాకా తర్వాత వరుసగా మొన్న వచ్చినటువంటి మాస్ జాతరతో కలిపితే ఒక 5 సినిమాలు ఎన్నో డిసప్పాయింట్ చేశాయి. మిస్టర్ బచ్చన్ కావచ్చు, ఈగల్ కావచ్చు, రావణాసురు కావచ్చు, ఇలాగా చాలా సినిమాలు డిసప్పాయింట్ చేశాయి. అన్ని సినిమాలు ధమాకా తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా రాలేదు. ఈ సినిమాతో డెఫినెట్గా హిట్ కొడతాడని చెప్పి మనకు అనిపిస్తుంది. కిషోర్ తిరుమల
డైరెక్టర్. ఓకే ఓకే. నేను శైలజ ఇటువంటి సినిమాలు, చిత్రలహరి ఇటువంటి సినిమాలు చేశాడు. చూస్తుంటే ఈ సినిమా డెఫినెట్గా రవితేజకి ఒక మంచి హిట్, అంటే బౌన్స్ బ్యాక్ అయ్యే సినిమా లాగా ఉందని అనిపిస్తుంది. అదొక మోస్ట్ ప్రామిసింగ్ సినిమాగా. ఇదనే కాదు, సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు కూడా ఏ సినిమాకు ఉన్న ప్రత్యేకత ఆ సినిమాకే, ఏ సినిమా ప్రత్యేకత ఆ సినిమాకే. తర్వాత సర్వానంద్ నారీ నారీ నడు మురారి సినిమాతో వస్తున్నాడు. బాలయ్య సినిమాల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చేశాడు. శోభనాను నిరోష హీరోయిన్స్, చాలా పెద్ద హిట్ అది. అదే టైటిల్తో వస్తున్నాడు. ఈ సినిమా కూడా ఈవెన్ శర్వానంద్ కూడా ఇటీవల కాలంలో అతను కూడా హిట్ లేదు. మొన్న వచ్చింది మళ్ళీ డిజాస్టర్ ఉంటుంది. సో ఈ సినిమాతో మళ్ళీ శర్వానంద్ మంచి హిట్ కొట్టేలా ఉన్నాడని చెప్పి నమ్మకాలు దానికి ఉన్నాయి. అంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్ మెటీరియల్ అది చూస్తే డెఫినెట్గా శర్వానంద్ ఈ సినిమాతో, అంటే సంక్రాంతికి అంతకుముందు ఎప్పుడో అతను శతమానం భవతన సినిమాతో మంచి హిట్ కొట్టాడు. సో మళ్ళీ సంక్రాంతికి శర్వానంద్ మంచి హిట్ కొట్టేలాగా ఉన్నాడనే నమ్మకాన్ని ఆ సినిమా కలిగి. ఎప్పుడు వస్తుందండి డేట్ అనుకుంటారు? 12, 13, 14 అలా వరుసగా ఉన్నాయా? వరుసగా 9వ తారీఖు రాజాసాబు, 12వ తారీఖు ఏమో సంక్రాంతి మన శంకరవర ప్రసాద్, 13 భర్త మహాశయులకు విజ్ఞప్తి, తర్వాత నారీ నారీ నడుము మురారి, తర్వాత అనగనగా ఒక రాజు. ఇక నవీన్ పులిశెట్టి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అతను ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తోటి హీరో అయ్యాడు. అంతకుముందు కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లేదంటే చిన్న చిన్న రోల్స్ అవి చేశాడు. ఫస్ట్ టైం అతను హీరోగా చేసిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, అది చాలా పెద్ద హిట్. ఆ తర్వాత వచ్చిన జాతి రత్నాలు ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ లాగా. సో ఆ తర్వాత అనుష్కతోడి డైరెక్ట్గా అనుష్క తను ఇద్దరు కలిసి నటించినటువంటి సినిమా మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి, ఆ సినిమా కూడా పెద్ద హిట్. ఇప్పుడు ఒక హ్యాట్రిక్ తర్వాత ఈ సినిమాతోటి ఇంకో హ్యాట్రిక్ శ్రీకారం చుట్టడం కోసం అన్నట్టు వస్తున్నాడు. ఇప్పుడు మొన్న మల్లారెడ్డి కాలేజీలో ఒక ఈవెంట్ చేశారు. ఇప్పుడు ఆ మల్లారెడ్డి కోడలు చేసినటువంటి డాన్స్ ఈ నవీన్ పులిశెట్టి తోటి అది విపరీతంగా వైరల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆమె సెలబ్రిటీ అయిపోయింది కదా. అంతకుముందు అంటే మల్లారెడ్డి తెలుసు తప్ప మనకి మల్లారెడ్డి తెలియదు. ఆమె ఇచ్చిన స్పీచ్ బాగుంది, ఆమె అక్కడ వేసిన స్టెప్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఈ సినిమా కూడా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మనకి అనిపిస్తుంది. సో ఈ విధంగా 2026కి ఇంకోటి పెద్ది మార్చిలో రామ్ చరణ్ నుంచి పెద్ది, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, తర్వాత మళ్ళీ చిరంజీవి నుంచి సంబరకి విశ్వంబర. అలాగే 2025లో జూనియర్ ఎన్టీఆర్ది ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. ఇంకా అంటే వర్కింగ్ టైటిల్ డ్రాగన్ అని చెప్పి అనుకుంటున్నారు. అదే టైటిల్ ఉంచుతారా లేదా మార్చుతారా? బజ్ కాదు, స్టార్ట్ అయింది షూటింగ్, ఇప్పుడే స్టార్ట్ అయింది. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఉంటుందా అనేది వచ్చిన డౌట్. షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ సందర్భంగానే టైటిల్ అనౌన్స్ చేశారు, ఆదర్శ కుటుంబం. హౌస్ నెంబర్ 47, దాన్ని AK-47 అని మంచి టైటిల్ పెట్టారు. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఈ మధ్యకాలంలో ఆ సెంటిమెంట్ బాగా నడుస్తుంది. అంటే మధ్యలో అజ్ఞాతవాసి డిసప్పాయింట్ చేసినా కూడా గుంటూరు కారం వేరే టైటిల్ పెట్టాడు. అది అంటే అది హిట్టే, కానీ మరీ అంత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో హిట్ అవ్వాల్సినంత హిట్ కాకపోవడం వల్ల మళ్ళీ ఆయన ఆ సెంటిమెంట్ తోటి ఆదర్శ కుటుంబం పెట్టారు. మీరు గుంటూరు కారం గురించి మాట్లాడారు కాబట్టి నాకున్న ఒక చిన్న డౌట్ అడుగుతానండి. గుంటూరు కారంలో మహేష్ బాబు మొత్తం డబ్బింగ్ చెప్పలేదని, మధ్యలో ఆయన అప్సెట్ అయ్యి చెప్పలేదు కాబట్టి ఏఐతో చేశారనేది ఒక టాక్ నడుస్తుంది, వాస్తవం అది? అంటే ఎప్పుడో నడిచి ఉంటుంది, ఇప్పుడైతే నడవట్లేదు. అది మన అంటే మనం జనరల్గా మహేష్ బాబు యాటిట్యూడ్ అలా తన పాత్రకి వేరే ఒకళ్ళు డబ్బింగ్ చెప్తే ఆయన యాక్సెప్ట్ చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఇవన్నీ ఏంటంటే తప్ప అంత అటువంటిది వేరే వాళ్ళు వచ్చి అంటే తర్వాత ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు అంటే రిలేషన్స్ బాగున్నట్టుగా అంతే కదా. మరి రిలేషన్ బాగుండకుండా ఆయన ప్రమోషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం అది చేయడు కదా. అందువల్ల అటువంటివన్నీ జస్ట్ ఏదో చెలవల పలవలుగా చేర్చి చేయడం. తర్వాత మహేష్ బాబు సినిమా కూడా మళ్ళీ 2025లో లేదు, నాకు తెలిసి 24లో కూడా 24లో ఉంది. 24 సంక్రాంతికి వచ్చింది, 25లో లేదు, 26లో కూడా ఆయన సినిమా ఉండదు. 27
ఈవెన్ అల్లు అర్జున్ కూడా 26లో ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కూడా చాలా భారీ బడ్జెట్ సినిమా. ఒక 600-700 కోట్ల బడ్జెట్ తోటి 4-5 హీరోయిన్లు ఉన్నారు అందులో. దీపికా పదుకునే ఉంది, మృణాల్ ఠాకూర్ ఉంది, జాన్వీ కపూర్ ఉంది, మళ్ళీ రష్మిక మందన్న ఉంది అంటున్నారు. ఇంతమంది హీరోయిన్లు. తర్వాత అల్లు అర్జున్కి 3 వేరియేషన్ క్యారెక్టర్స్ అంటున్నారు. అంటే డిఫరెంట్ జానర్స్లో జరుగుతాయా, డిఫరెంట్ టైమ్ లైన్స్లో జరుగుతాయా మనకు తెలియదు. సైన్స్ ఫిక్షన్ సినిమా కావడం వల్ల 2026లో కూడా అల్లు అర్జున్ నుంచి సినిమా రావడానికి అవకాశం లేదంటున్నారు. కానీ అప్పుడే నెక్స్ట్ సినిమా ఏంటి అల్లు అర్జున్ అనే డిస్కషన్ అయితే నడుస్తుంది. మళ్ళీ త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని చెప్పి ఒక చర్చ అయితే ఈ మధ్య మొదలవడం జరిగింది. అంటే ఏదైతే ఎన్టీఆర్తో అనుకున్నారో సినిమా, ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనుకున్న సినిమాని ఎన్టీఆర్ ప్లేస్లో అల్లు అర్జున్ రాబోతున్నాడనే ఒక డిస్కషన్ నడిచింది. బట్ ఇవన్నీ సోషల్ మీడియాలో హల్చల్ చేసే విషయాలు. అలాగే బాలయ్య నుంచి ఏదైతే 2025లో 2 సినిమాలతో వచ్చాడో, 2026లో కూడా 2 సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ గోపీచంద్ మల్లేని సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా జరిగిపోయి త్వరలో సెట్స్కి వెళ్ళబోతుంది. ఇంకా సెట్స్కి వెళ్ళిందంటే బాలయ్య సినిమా ఆగదు. కాబట్టి సమ్మర్లోనో కొంచెం అటు ఇటుగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా అంటున్నారు. అలాగే మళ్ళీ ఇమీడియట్గా బోయపాటితో సినిమా అంటున్నారు. సో ఆ 2 సినిమాల్లో ఏదో ఒకటి 2026లోనే వచ్చే అవకాశం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత మళ్ళీ ఇమీడియట్గా నిన్న అనౌన్స్ చేశారు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా అని చెప్పి. ఆ సినిమా అంటే ఇమీడియట్గా సెట్స్కి వెళ్ళినా కూడా, అంటే దీనికి ఈ సినిమా నిన్న అనౌన్స్ అయిందంటే ఏదో వారం రోజుల క్రితమో 10 రోజుల క్రితమో కుదిరిన ఇది కాదు. ఇవి ఎప్పుడో అనౌన్స్ చేసిన సినిమా. ఇది ఎప్పుడో అనౌన్స్ చేశారు, ఇంకా అటకెక్కిందా అని అనుమానాలు కూడా వ్యక్తం అయిన టైంలో మళ్ళీ లేదు ఈ సినిమా ఉందని చెప్పి. అంటే దీనికి సంబంధించినటువంటి వర్క్ బ్యాక్ ఎండ్లో చాలా జరిగి ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా దాదాపుగా జరిగిపోయి ఉంటుంది. కాబట్టి ఈ సినిమా కూడా ఫాస్ట్ అవుతుంది, 2026లోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అయిపోయింది, వచ్చేస్తుంది. పెద్ది తర్వాత నెక్స్ట్ మంత్ పెద్ది రిలీజ్ అయినటువంటి 4 రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తుంది. కాబట్టి నవంబర్-డిసెంబర్లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా వచ్చేసే ఛాన్స్ ఉంది. ఆ సినిమా ప్రత్యేకత ఏంటంటే సురేందర్ రెడ్డికి వరుసగా 2 సినిమాలు ఫెయిల్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పిలిచి మరీ అవకాశం ఇవ్వడం. అతనికి ఒక రేసు గుర్రం, ఒక కిక్, ఇటువంటి హిట్ల తర్వాత అతను చేసినటువంటి ధ్రువ, రామ్ చరణ్తో చేసిన ధ్రువ కూడా మంచి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా మంచి పేరు తెచ్చింది అతనికి. దానివల్లే అతనికి సైరా నరసింహారెడ్డి సినిమా డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అది చిరంజీవి చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని, ప్రెస్టేజియస్ ఇష్యూ కింద తీసుకొని ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమాని. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చినటువంటి ఏజెంట్ బాగా డిసప్పాయింట్ చేసింది కదా. అటువంటిది అంటే 2 డిసప్పాయింట్మెంట్ల తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి ఒక పవర్ స్టార్ అవకాశం ఇవ్వడంటే మామూలు విషయం కాదు. పైగా ఇప్పుడు ఆయన ఓన్లీ పవర్ స్టార్ మాత్రమే కాదు, అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా ఆయన ఉన్నాడు. అటువంటిది ఆయన అవకాశం ఇవ్వడం వల్ల ఈ సినిమాకి కూడా ఒక మంచి ప్రత్యేకత ఏర్పడనుంది. 2026లోనే వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ సినిమాకి సంబంధించినంత వరకు వక్కంతం వంశీ, ఇందాక మనం చెప్పుకున్న రేసు గుర్రం, కిక్ లాంటి సినిమాలో విజయాల్లో కీలక పాత్ర పోషించింది వక్కంతం వంశీ. తర్వాత ఆయన ఏం చేశాడు, అల్లు అర్జున్ సినిమా తోటి డైరెక్టర్ అయ్యాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అని ఆ సినిమా డైరెక్షన్ చేశాడు. అది డిసప్పాయింట్ చేసింది. ఆ తర్వాత నితిన్తో ఒక సినిమా చేశాడు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అని, అది డిసప్పాయింట్ చేసింది. సో వీళ్ళిద్దరూ దర్శకుడిగా ఇద్దరు డిసప్పాయింట్ అయిన తర్వాత ఈయన డైరెక్టర్గా ఈయన రైటర్గా కలిసి చేస్తున్నటువంటి సినిమా కావడం వల్ల, ప్లస్ ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న రామ్ తాళ్ళూరి పవన్ కళ్యాణ్కి మంచి ఫ్యాన్, మంచి ఫ్రెండ్. సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సినిమా కాబట్టి డెఫినెట్గా మంచి ఆ సినిమా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే, ఇప్పటివరకు ఏవైతే ఆయన కమిట్మెంట్స్ ఉన్నాయో ఆ కమిట్మెంట్స్ క్లియర్ చేసేసి ఇంకా సినిమాలకి అనుకున్నారు, సినిమాలకి ఫుల్ స్టాప్ పెడతారని చెప్పి అనుకున్నారు. కానీ
ఇప్పుడు ఇది చూస్తుంటే ఈ ట్రెండ్ చూస్తుంటే ఆయన రాజకీయాలు సినిమాలు అన్నట్టుగా ముందుకెళ్తున్నాడు అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు ఓజీ తర్వాత ఓజీ 2 కూడా చేస్తానని ఆయన అన్నాడు నాకు చేయాలని ఉంది అని చెప్పి. అంటే అంతగా సినిమా నచ్చింది ఆయనకి, ఫ్యాన్స్కే కాదు తనకు కూడా బాగా నచ్చింది ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఇవన్నీ. అందువల్ల ఆ డైరెక్టర్కి సుజిత్కి చాలా ఖరీదైనటువంటి కారు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి సురేందర్ రెడ్డి సినిమా తర్వాత ఓజీ 2 ఉండే అవకాశం ఉంది. ఇంకెవరైనా కథలు సిద్ధం చేసుకొని ఆయన అప్రోచ్ అయ్యి ఆయన ఇంప్రెస్ చేయగలిగితే డెఫినెట్గా 2029 ఎలక్షన్స్ ముందు ఇంకో సినిమా ఉండే అవకాశం కూడా డెఫినెట్గా ఉంటుంది. ఓకే అండి, అంతగా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీరు చెప్పాలి? అదే అంటే 2026లో ఎవరైతే కొంతమంది హీరోలు మిస్ అయ్యారో వాళ్ళ సినిమాలు ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి గారు మిస్ అయ్యారు, ఆయన సినిమా ఉంటుంది. నాగార్జున 2 సినిమాలు చేశారు, 2 సినిమాలు ఆయన హీరో కాదు. సో దాన్ని కాంపన్సేట్ చేసేలాగా ఆయన 100వ సినిమా ఉంటుంది. బాలయ్యకి మళ్ళీ 2 సినిమాలు ఉంటాయి. వెంకటేష్ కూడా 2 సినిమాలు ఉంటాయి. వెంకటేష్ ఇప్పుడు మనశంకర వరప్రసాద్లో ఆయన ఒక అనిల్ రావిపూడి నిన్నే చెప్పాడు, దాదాపుగా 20-25 మినిట్స్ ఉంటుంది, మొత్తం ఒక రేంజ్లో ఉంటుంది. ఆ పాట కానీ ఫైట్స్ కానీ ఇవన్నీ ఆయన చెప్పడం జరిగింది. ఆదర్శ్ కుటుంబం కూడా ఉంటుంది. ఆదర్శ్ కుటుంబంతో పాటు ఇంకో సినిమా కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ ఆయన సోలో కాదు కాబట్టి ఆయన క్యారెక్టర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆదర్శ కుటుంబం కూడా ఒక 2-3 నెలల్లో షూటింగ్ అది అయిపోతే తర్వాత ఇంకో డైరెక్టర్తో కూడా ఆయన సినిమా ఉండే అవకాశం ఉంటుంది. సో 2025 కంటే కూడా 2026 బాగా సందడిగా బాలీవుడ్ నుంచి కూడా కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు రామాయణ్ దాదాపుగా 4,000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఇప్పుడు యానిమల్ లాంటి ఒక మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రణబీర్ కపూర్ వేరే సినిమాలో ఏం చేయకుండా ఆ సినిమా కోసం ఆగిపోయాడు. అలాగే సాయి పల్లవి, అలాగే యష్ KGF 1-2 తర్వాత అతనికి ఏ రేంజ్లో ఇదే క్రేజ్ వచ్చిందో మనం చూసాము. అతను అందులో రావణుడిగా నటించాడు. సో ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి ఆ సినిమా కూడా ఈ సంవత్సరం రాబోతుంది. సో ఈ విధంగా నాని సినిమా కూడా రాబోతుంది, ప్యారడైజ్ ఇకపోతే అంటే మనం తెలుగు సినిమాలకు సంబంధించి మనం ఏ విశ్లేషణ అంతా చేసుకుంటున్నాం కాబట్టి దాని గురించి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ ఇండియన్ సినిమా హిస్టరీలో నెవర్ బిఫోర్ అన్నట్టుగా విజయం సాధిస్తున్నటువంటి దురంధర్ సినిమా గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. దురంధర్ ఏంటి డిఫరెంట్ అసలు అంటే తక్కువ బడ్జెట్ తో తీసి అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో. అంటే మీరు నమ్మరు, మొదటి రోజు ఆ సినిమాకి 27 కోట్లు కలెక్షన్ అంటే ఓపెనింగ్ డే, 21వ రోజు 22వ రోజు కూడా అంతే కలెక్షన్. ఇప్పుడు కూడా డబుల్ డిజిట్స్, ఇప్పుడు కూడా 12, 13 అలా ఉంది తప్ప తగ్గలేదు. సింగిల్ డిజిట్కి ఇంకా రాలే. మొత్తం రికార్డులు అన్నీ కూడా రీరేట్ చేస్తుంది. అది పుష్ప రికార్డ్స్ కావచ్చు, బాహుబలి కావచ్చు, యానిమల్ కావచ్చు, చావా, స్త్రీ 2 ఏ రికార్డ్స్ అయినా కూడా రీరేట్ చేసుకుంటూ ముందు ఒక వారం రోజుల క్రితం టాప్ 10లోకి వెళ్ళింది, తర్వాత టాప్ 9th ప్లేస్, తర్వాత 8th ప్లేస్, తర్వాత 7th, ఇప్పుడు దాదాపుగా 2nd ప్లేస్కి వచ్చింది. నెవర్ బిఫోర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా. అసలు ఇప్పుడు చూడండి, ఆ సినిమా March 9th దురంధర్ 2 వస్తుంది. అవును, అదొక క్లాష్. అదే క్లాష్ అవుతుంది. కాదు దాని క్లాష్ ఏంటంటే KGF 1-2 తర్వాత యష్ నటించినటువంటి తను ఈవెన్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్గా కూడా ఉన్నాడు. టాక్సిక్ సినిమా వస్తుంది అదే రోజు. టాక్సిక్ సినిమా వస్తుంది, దురంధర్ 2 వస్తుంది. దాని తర్వాత కొద్ది రోజుల్లో పెద్ది రావాలి. వారం రోజుల తర్వాత March 9th అదంటే March 25th పెద్ది. మరి ఎలాగ ఈ క్లాష్ని ఎలాగా అవాయిడ్ చేస్తారు ఏంటనేది చూడాలి. మొత్తం మీద 2026, 2025 కంటే కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఉండబోతుందని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ అండి. ఇది అండి 2025-26లో తెలుగు సినిమా ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అనే మీద విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.